మరణ రహస్యం. అన్ని భయాల కన్నా మరణ భయం మనిషికి ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే జీవితంలో ఎన్నో ఆశలు, తాపత్రయాలు, కోరికలతో తను కూడగట్టుకున్న విషయాలన్నిటినీ వదిలి వెళ్ళాలి అని. తన రక్త సంబంధీకులను, తన కుటుంబ సభ్యులను, తనకిష్టమైన వారిని, ఇష్టమైన వాటిని శాశ్వతంగా విడిచిపెట్టవలసిన సమయం వచ్చిందనే ఆవేదన. ఇది తను పెంచుకుని నిర్మించుకున్న ఆశా సౌధాలకి, బంధ జీవితానికి, తనకు తెలిసిన అన్ని విషయాలకి అంతమనే భయం. కానీ తెలియని దాని గురించి భయం కాదు. మరణమనేది అనివార్యం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మరణం అనారోగ్యం వలన, ప్రమాదం వలన, ముసలితనం వలన స్థూల శరీరానికి సంభవిస్తుంది. అది సహజం. కానీ ఎంతకాలం వీలైతే అంతకాలం జీవితాన్ని కొనసాగించాలనే కోరిక ఎందుకు కలుగుతుంది? ముసలితనం వరకు తను అన్నీ అనుభవించినా, ఇంకా తన సంతానానికి సంతానం కలిగినా, ఇంకా ఆ సంతానానికి సంతానం, తిరిగి ఉన్న ఆ సంతానానికి మళ్ళీ సంతానం, వారి వివాహాలు, ముచ్చట్లు ఇంకా ఇంకా చూడాలనే కోరిక ఏమిటి? అది 100 సంవత్సరాలు జీవించినా ఎందుకు పోవటం లేదు? తెలిసిన జీవితంలో ఎన్నో శారీరక, మానసిక దుఃఖాలు, కష్టాలు, సమస్యలు, ఆశాభంగాలు, అవమానాలు, సంఘర్షణలు, నిస్పృహలు, వేదనలు కలుగుతున్నా ఇంకా ఏదో మానసిక, శారీరక ఆనందాల కోసం ఆరాటం, ఆశ ఎందుకు చావటం లేదు? అంటే ఎంతకాలం జీవించినా చివరకు మరణం తప్పదని తెలిసినా, మరణంతో తను అన్నిటికీ దూరం అవుతానని తెలిసినప్పటికీ ఆఖరి క్షణం వరకు జీవించాలనే ఆశ మనిషిలో ఎందుకు పోవడం లేదు? తనకు తెలిసిన జీవితంపై వ్యామోహమా? అందుకే అనంతంగా దాన్ని కొనసాగించాలనే తాపత్రయమా? ఇంకా తను మరణించాక పునర్జన్మ ఉంది కదా అని పునర్జన్మ సిద్ధాంత రీత్యా మరణించాక మళ్ళీ జన్మించి ఈ జీవితాన్ని కొనసాగించవచ్చనే నమ్మకంతో, ఇంకా తనకు తెలిసిన జీవితములో కొనసాగాలనే కోరిక ఇలా మరణాన్ని అంగీకరించకుండా మనిషి తన జీవన ప్రయాణాన్ని అనంతంగా కొనసాగాలనే కోరికలోనే జీవిస్తూ ఉంటాడు. కానీ మరణం నుంచి దూరంగా పారిపోవడం, తప్పించుకోవడం సాధ్యమే కాదు. అసలు మరణ భయం ఎందుకు కలుగుతుంది అని మనం చూసినట్లయితే, మరణ రహస్యం మనకు తెలియకపోవడం వలన. మరణం గురించి తెలియాలంటే జీవించి ఉండగానే మరణించాలి, మరణించిన తరువాత కాదు. జీవించి ఉండగానే మరణించడం అంటే ఆత్మహత్య చేసుకోవడము కాదు. ఈ మరణం మానసిక మరణం. అంటే ఏమిటి? మన ఆశలకు, తాపత్రయాలకు, కోరికలకు, నమ్మకాలకు, అలవాట్లకు, అసూయాద్వేషాలకు, లోభత్వానికి, కోపతాపాలకు, బంధాలకు, ఇలా మనకు తెలిసిన విషయాలన్నిటికీ జీవించి ఉండగానే మరణించాలి. అసలు మరణంలో జరిగే 3 ముఖ్యమైన వాస్తవాలు ఉంటాయి. అది అకస్మాత్తుగా సంభవించేది, అది తెలిసిన జీవితానికి అంతం, అది వాయిదా వేయటానికి వీలు కానిది.
ఇది మానసిక విషయంలో జరగాలి. అంటే తన అభిప్రాయాలకు, తన నమ్మకాలకు, తాపత్రయాలకు, అసూయాద్వేషాలకు, లోభత్వానికి, క్రోధానికి, కోరికలకు, అలవాట్లకు, ఆశలకు, బంధాలకు ఎప్పటికప్పుడే మరణించాలి. మరణమంటే వాయిదా వెయ్యటానికి వీలు కానిది. అంటే నేను కొంతకాలములో మారతాను, మారగలను అనేది అసత్యం. అది ఎప్పటికీ జరగనే జరగదు. అది తెలిసిన దాని యొక్క అంతం. అది అకస్మాత్తుగా జరిగేది. అందుకే ఇది మానసికంగా జరిగినప్పుడు ఇక మరణ సమయములో వదులుకోవలసినది ఏది? దేనిని వదులుకోవాలనే భయం? తను జీవించి ఉండగానే తనకు తెలిసిన విషయాలన్నిటికీ మరణం సంభవించినప్పుడు ఇక మరణం ఏది మన నుంచి దూరం చేస్తుంది? అందుకే జీవించి ఉండగానే ఈ తెలిసిన మానసిక విషయాలన్నిటికీ మరణం సంభవించినప్పుడు ఇక మరణ భయం ఎందుకుంటుంది? విచిత్రమైనది ఏమిటంటే ఇంద్రియ వాంఛలు, కోరికలు, తాపత్రయాలు, ఆశాపాశాలతో కూడిన బంధ జీవితంలో వీటి నుండే దుఃఖం అనుభవిస్తున్నా ఇంకా వీటిలోనే కొనసాగాలనే ఆరాటం. అందుకే దేవాలయాలకు వెళ్ళటం, పూజలు, వ్రతాలు చెయ్యటం, మొక్కుబడులు చెల్లించటం, ఇవన్నీ చేస్తూ ఏది దుఃఖకారకమో అంటే వేటి వలన దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుందో వాటిని తన జీవితంలో శాశ్వతంగా ఉండటానికి అనుగ్రహించమని భగవంతుణ్ణి ప్రార్థించటం. అంటే మనిషి ఇది తెలుసుకోకుండా, సత్యాన్ని గ్రహించకుండా దుఃఖం అనుభవిస్తూ ఆ దుఃఖం పోవాలని తిరిగి ఆ దుఃఖకారకమైన విషయాలే కోరుకుంటున్నాడు కదా. మనం తెలిసిన విషయాలలోనున్న ఒక బంధికానాలో జీవిస్తున్నామని తెలియాలి. కానీ ఇంకా జీవిస్తున్నామనే ఇలాంటి జీవితం జీవిస్తున్నామనే ఎరుక కూడా మనకి లేదు. అందువల్ల దీని నుండి విడుదల ఎలా కలుగుతుంది? ఒక యాంత్రిక జీవితంలో బ్రతుకుతున్నాం అంటే మనం జీవించటం లేదు. అసలు ఈ జీవితం ఏమిటి? ఈ భయం, దుఃఖం, నిస్పృహ, నిరాశ ఇలా తెలిసిన జీవితంలో బాధించే విషయాల నుండి బయటపడడం వీలు కాదా అని ఎప్పుడూ జీవితం గురించి ప్రశ్నించలేదు. అసలు ప్రశ్నించే తీరిక లేదు. దాని గురించి తెలుసుకునేందుకు కుతూహలము లేదు. అందుకే దుఃఖములో జీవిస్తూ దుఃఖములోనే మరణించటం జరుగుతూ ఉంది. ఈ అశాంతి తో కూడిన దుఃఖములో జీవించలేక శాంతి కావాలని వినోదయాత్రలు, తీర్థయాత్రలు, విలాసాలు, విందులు ఇలా ఎన్నో విషయాలతో శాంతి ఆనందాల కోసం పరుగులు పెడుతూ తిరిగి ఆయా విషయాల నుండి బయటకు రాగానే దుఃఖములోనూ అశాంతిలోనూ జీవించవలసి వస్తుంది కదా. అంటే సత్యమేమిటి అంటే దుఃఖం నుండి పారిపోవడం, తప్పించుకోవడం సాధ్యమే కాదు.
పలాయన విషయాలతో ఉపశమనం మనం పొందవచ్చు. తాత్కాలికంగా బాధను, దుఃఖాన్ని మర్చిపోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. కానీ ఉపశమనం పరిష్కారం కాదు. దీనివల్ల విమోచన కలగదు. ఇంకా తెలిసిన జీవితం నుండే శాశ్వతమైన ఆనందం, కాలాతీతమైన విషయం, భగవంతుడు, పరమశాంతి ఇలా మనసుకు తెలియని దానికి ఆవల ఉన్న సత్యాన్ని కనుగొనాలనే ప్రయత్నం చేస్తుంటాం. ఎన్నో గ్రంథాలు పఠిస్తాం, ఎన్నో సాధనలు చేస్తాం, ఎందరో గురువుల్ని ఆశ్రయిస్తాం. కానీ తెలిసిన దాన్ని వదలకుండా తెలియంది ఎలా పొందగలుగుతాం? పాతదానికి మరణం సంభవించినప్పుడే ఆ కొత్తది ఆవిర్భవిస్తుంది. పాతదాన్ని, తనకు తెలిసిన దాన్ని దేన్ని వదలనంటారు, కానీ కొత్తవి కావాలంటారు. కొత్తదాన్ని తెలుసుకోవటానికి పాత మనస్సుతోనే ప్రయత్నం కొనసాగిస్తారు. దేశకాలాలలో చిక్కుకున్న మనస్సు దేశకాలాలకు అతీతంగా ఉండే సత్యాన్ని ఎలా తెలుసుకోగలదు? పరిమితమైనది, అపరిమితమైన దాన్ని ఎలా కనుగొనగలదు? ఆలోచనకు ఆవల ఉన్న సత్యాన్ని ఆలోచన తన ప్రయత్నంతో ఎలా పొందగలదు? అందువల్ల తెలిసిన దానికి మరణం సంభవించాలంటే ఆలోచన రూపంలో ఎప్పటికప్పుడు ప్రస్తుతంలో కలుగుతున్న భయాలు, కోరికలు, అసూయ, ద్వేషాలు, తాపత్రయాలు మున్నగు విషయాలను అవి కలిగిన వెంటనే అప్రమత్తమై ఉదాసీనమైన ఇష్టాయిష్టాలతో ఎంపిక లేని ఎరుకతో ఏ జోక్యము లేకుండా పూర్ణమైన తీవ్రత కలిగిన ఎరుకతో ఆలోచనల ప్రమేయము లేని ఆ నిశ్శబ్దము నుండి ఉన్నదేదో దాన్ని పరిపూర్ణంగా గమనించాలి. ఈ గమనములోనే ఉన్నది అంతమవుతుంది. కాబట్టి తెలిసిన దానికి మరణమే అన్ని సమస్యలకు, దుఃఖాలకు, భయాలకు అంతం. తెలియనిదైన పరమశాంతి, పరమానందం, పరమ ప్రేమలో జీవించడం అప్పుడే సంభవిస్తుంది. అందుకే మరణం అమృతత్వాన్ని ప్రసాదించగల ఒక మహదాశీర్వాదం. ఇది జీవించి ఉండగానే జరగాలి.